మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. చెప్పు రజని. సార్, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. అనుకోని సంఘటనల వల్ల మా నాన్నకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆపరేషన్ చేయడానికి 10 లక్షలు కావాలంటున్నారు. నాకు మీరే సహాయం చేయాలి సార్. లేదు రజని, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. వేరే ఎక్కడైనా ట్రై చేయి. అదేంటి సార్ అలా అంటారు? ఇప్పుడు మీరు మీ సమస్య నుంచి బయటపడ్డారు కదా, నాకు సహాయపడండి. నా సమస్య అంటే మురారి తప్పిపోయాడని నీకు తెలుసా? లేదు సార్, నాకేం తెలీదు. నేను ఊరికేనే ఏదో అలా మాట్లాడేశాను సార్. ఓకే, నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను, వచ్చి తీసుకెళ్ళు. అలాగే సార్. ఈ అమ్మాయికి నా సమస్య ఎలా తెలిసింది? చూడు హారిక, నువ్వు అనవసరంగా ఉష మీద అనుమానం పెంచుకుంటున్నావు. మన మురారికి ఏ హాని జరగకుండా మనకు దొరికేశాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా. అలాంటప్పుడు ఈ అనవసరమైన ఆలోచనలెందుకు? అర్థం లేని అపోహలతో నీ మైండ్ని నువ్వు పాడు చేసుకోకుండా రిలాక్స్ అవ్వు. అలాగే ఉషని తప్పు పట్టడం మానేయ్. లేదు తరుణ్, ఈ విషయంలో ఎవరు చెప్పినా నేను నా మనసు మార్చుకోను. నువ్వు నన్ను ఎంత నార్మల్ చేయాలని చూసినా ఈ విషయంలో నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మురారి రోడ్డు పక్కన కనిపించాడు, వీధి చివరన దొరికాడు అని ఉష చెప్పిన కట్టుకథలు నేను నమ్మను. అసలు ఉషకి మురారి ఆచూకీ ఎలా తెలిసింది? ఎక్కడికి వెళ్తే వాడు దొరికాడు? ఆ నిజాల్ని తను నోరు తెరిచి చెప్పేదాకా నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. ఎందుకిలా మాట్లాడుతున్నావు హారిక? ఉష ఎలాంటిదో, తన మనసు ఎంత మంచిదో నీకు తెలీదా? తను నీ సొంత చెల్లెల్లాంటిదని నువ్వే ఎన్నోసార్లు అన్నావు. అలాంటిది నువ్వు ఇప్పుడిలా ఉషని టార్గెట్ చేసి ఇంత మొండిగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. కరెక్టో కాదో కాలమే తెలుస్తుంది తరుణ్. అప్పటి వరకు నేను నా నిర్ణయాన్ని మార్చుకోను. అక్క, నువ్వు అనుకున్నట్టుగా నేనే తప్పు చేయలేదు. నేను మోసం చేయలేదు. నేను చెప్పింది నిజం అక్క. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఒకవేళ నా వల్ల నీకు బాధ కలుగుంటే నన్ను క్షమించక్క. చాలు. ఇక నీ ఉత్తమ కోడలి నాటకాల ఆపు ఉషా. అయినా నేను నిన్ను క్షమించాలి అంటే మురారిని నువ్వు ఎలా తీసుకొనొచ్చావు, ఎక్కడి నుండి తీసుకొచ్చావు అనే నిజం నాకు తెలియాలి. అప్పటి వరకు నువ్వేది చెప్పినా నేను నమ్మను, వినను. చూసావా తరుణ్, తను ఎలా సైలెంట్గా ఉందో? నాకు తెలుసు మురారి ఎలా దొరికాడు అని తను చెప్పదు. ఎందుకంటే తను చేసిన తప్పు బయట పడిపోతుందేమోననే భయం తనలో పాతుకుపోయింది. చూడు ఉషా, నీ చుట్టూ నీకు నువ్వుగా ఒక వలయాన్ని సృష్టించుకొని అందులో నీకు మాత్రమే తెలిసిన జీవితాన్ని బ్రతకాలని నువ్వు కోరుకుంటున్నావు. అదే నీ పద్ధతి అయితే నువ్వు చాలా పెద్ద సమస్యల్లో ఇరుక్కుంటావు. జాగ్రత్త. సురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా,
ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా నేరమెవ్వరిదో